కాశ్మీర్లో ఆర్టికల్ 317 రద్దు చేసి, ఆర్టికల్ 35A రద్దు చేసి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిపి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇవాళ కాశ్మీర్లో పెద్ద ఎత్తున పర్యాటకులు పెరిగారు. పర్యాటకుల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నటువంటి సందర్భం మనంతా కూడా గమనించాలి. ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు ఈ రోజున కాశ్మీర్లో. అటువంటి సమయంలో ఉద్దేశపూర్వకంగా భారతదేశంలో కాశ్మీర్లో పర్యటిస్తున్నటువంటి పర్యాటకులకు అభద్రతా భావం కలిగించాలనేటువంటి ఆలోచనతో ఉగ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి హతమార్చారు అనేటువంటి సంగతి భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా అర్థమైంది. ప్రపంచంలో అనేక దేశాలు భారతదేశానికి పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు. ఇవాళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.